ఐగుప్తు అనే పాపం నుండి విమోచింపబడ్డాం. ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవలసింది 1-2 వచనాల్లో 3 విషయాలు మనం చూస్తాం. 1 ప్రత్యేకించబడడం, 2 శుచిపరచడం అనగా శుద్ధీకరించబడడం, 3వది సమర్పించుకోవడం. మనకి రక్షణలో కొన్ని స్టెప్స్ మనకు తెలుసు. మొట్టమొదట ప్రతి మనిషి కూడా తాను నూతన మనసు పొందాలి లేదా మారు మనసు పొందాలి. 1. దాని తర్వాత యేసు ప్రభువుని తన నోటితో ఒప్పుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన పట్ల విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. చిన్న సూత్రం ఇది. దాని తర్వాత మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడి కన్నీరు కార్చి, అయ్యా ఇక మీదట ఈ పాపం ఎప్పుడు చేయను, ఆయన దగ్గర కమిట్ అవుతాం. అప్పుడు మారు మనసు మారినటువంటి లేదా ఈ నూతన మనసు విషయమై మనం బాహ్యమైన నిదర్శన అనేకులకి కనపరుచుకుంటాం. ఈ బాహ్యమైన నిదర్శనే బాప్తిస్మం. తర్వాత మనం పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతాం. దినదినము రోజు ఆ వరాన్ని పట్టుకుని మనం మన జీవితాన్ని అనేకులకి సాక్ష్యంగా, ఇతరులకి సువాసనగా మన బ్రతుకుల్ని మార్చుకుంటూ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనం కాపాడుతాడు పాపం చేయకుండా. ఒకవేళ ఇంకా దుర్మార్గంగా మనం ప్రవర్తిస్తే ఆయన మనల్ని పాపమును ఒప్పింపజేస్తాడు. అది పరిశుద్ధాత్ముడు చేసే గొప్ప కార్యం. మనల్ని ముందు నడుపుతాడు, ఆయనే మనల్ని గైడ్ చేస్తాడు. మంచిది. ఇక్కడ మనం మొదటి 2 వచనాలు చూస్తే, ఐగుప్తులో నుండి అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. వారు ఐగుప్తు భాషను నేర్చుకోలేదు. ఐగుప్తులో ఉన్నారు, ఐగుప్తు అలవాట్లు రాలేదు వారికి. అయితే అన్ని సంవత్సరాలు ఉండి మనం అయితే ఏం చేస్తామండి, ఒక 10 రోజులు ఉంటే వారి భాష మీద మనం పట్టు సంపాదిస్తాం. కానీ విచిత్రం, 430 years మనం గమనిస్తే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు సూత్రించండి. మనం మన జీవితాల్లో 2 కొరింథీయులు 6వ అధ్యాయము 17వ వచనం, 2 కొరింథీయులు 6వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూద్దాం. అయితే ఇక్కడ మనం సెపరేట్గా ఎలా ఉండాలో భగవంతుడు చెప్తాడు. మీకు పొందు లేదు, ఏమి పొందు అంటాడు. మనం లోకంతో రిలేషన్ ఉండకూడదు. లోకం అనగా పాపంతో రిలేషన్ పెట్టుకోకూడదు అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఒక మాట చూడండి, నేను వారిలో నివసించి సంచరించాలంటే, నేను వారి దేవుడిగా ఉండాలంటే, వారు నాకు ప్రజలుగా ఉండాలంటే, వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండాలి. అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు అంటాడు ప్రభు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగా ఉంటారు, కుమార్తెలుగా ఉంటారు అని ఎవరు చెప్తున్నారు? సర్వశక్తి గల ప్రభువే బోధిస్తూ ఉన్నాడు. మీరు సెపరేట్గా ఉండాలి. పాపం అంటడానికి వీల్లేదు. మీరు అబద్ధం చెప్పకూడదు. మీరు మాట్లాడితే మీ హృదయాల్లో అసూయ ఉండకూడదు.
ఈర్ష్య ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. అలాగే 10 ఆజ్ఞలు మనం చూస్తాం. తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసం. కొలస్సీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు సెపరేట్గా ఉండాలంటే మీరు ఎప్పుడు కూడా 3వ అధ్యాయం 1వ వచనంలో, 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు పైనున్న వాటినే వెతకాలి, మీరు పైనున్న వాటి మీదే మనసు ఉంచాలి. మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకింపబడాలి, సెపరేట్గా ఉండాలి. వారు 430 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నా కూడా వారు ఆ భాషను నేర్చుకోవాలి. విచిత్రం. రెండవది, ప్రత్యేకించబడిన తర్వాత పరిశుద్ధ స్థలమాయను. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను అనగా మనం శుద్ధీకరించబడాలి. మనం ప్రత్యేకించబడి శుద్ధీకరించబడి పాపం అనగా క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి. మొదటి యోహాను పత్రిక 9వ వచనం, మొదటి అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడమ్మా, ఆయన నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి. ఇక్కడ ముందు మనం చేయవలసింది ఆయన దగ్గర మన పాపములు మనం ఒప్పుకొని ఎడల, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆ కారణాన్ని బట్టి ఆయన మన పాపములు క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం అయిపోయింది. మనము పాపం చేయలేదని చెప్పుకుంటే ఆయన అబద్ధికునిగా చేస్తాం, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. నేను చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక నేను ముగింపులో, అమ్మ నాకు చాలా ఇష్టమైన మాట, ఆయన వాక్యం సమృద్ధిగా మీ హృదయాల్లో నివసింపనీయుడి అన్నాడు. ఆయన వాక్యం ఉండాలంటే సూత్రం ఏంటి? పాపం లేకుండా ఉండాలి. ఆయన వాక్యం ఉంటే పాపం ఉండకూడదు. ఆయన వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడి. మన హృదయాల నిండా ఆయన వాక్యాన్ని పెట్టుకున్నప్పుడు పాపం అంటనీయుడైన దరిచారనీయుడు. ఒకవేళ మన కాలు జారినా ఆయన మనల్ని తప్పిస్తాడు, ఆయన మనల్ని ఒప్పిస్తాడు. ఆయన మనం ఒప్పుకొని నీడల సూత్రం చూడండి, మనం ఒప్పుకోవాలి, మనం భగవంతునికి చెప్పుకోవాలి. మనుషులకి చెప్పొద్దు, పాస్టర్కి ఏం చెప్పక్కర్లేదు, భగవంతునికి చెప్పుకుంటే చాలు. ఆయన చెప్పాయా మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ బలహీనులుగా ఉన్నామో భగవంతుడు మన బలహీనలన్నీ తెలుసండి ఆయనకి. మన సిచ్యువేషన్ తెలుసు. మనం కేవలం మనం చేయవలసినటువంటి పని ఆయన దగ్గర మన పాపములు మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగిన వాడు. అంటే నువ్వు నీ పాపాన్ని బట్టబయలు చేయడానా, నువ్వు అలాంటిదానివి, అలాంటోడు ఇలాంటోడు అని నలుగురికి చెప్పడు. మనమైతే ఎవరైనా బలహీనత మనకు చెప్తే వివరడానికి వింటాం, కానీ 100 మందికి చెప్తాం. ఎవరితో చెప్పగా ఇలాంటోడు అంటే వాడు, ఎవరితో చెప్పగమ్మా ఇలాంటిదంటామే, నేను ఇంకా మంచిది అనుకున్నాను అంటూ మొదలు పెడతారు. ఈమె ఇల్లు బాగా ఉన్నట్టు, ఈమె బాగా ఉన్నట్టు ఇతరుల మీద అబాండ వేయడానికి ఈజీ. కానీ మనం సరి చేసుకోవడం, నా మట్టుకి నా ఇల్లు నా మట్టుకు నేను సరి చేసుకోవాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే మాట. ఈ వాక్యం నీకు, వాక్యం నాకు, ఇతరులకు కాదు. తర్వాత ఎలాగ అన్వయించుకుంటారో, ఎలాగ రిసీవ్ చేసుకుంటారో వారిష్టం. చెప్పే ముందు దాన్ని నువ్వు పాటించొద్దు. చెప్పే ముందు నీ 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 పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి.
నువ్వు ఎలా ఉంది, నీ భార్య ఎలా ఉంది, నీ పిల్లలు ఎలా ఉంది, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, నీ కుటుంబం ఎలా ఉంది, నువ్వేం చేస్తున్నావు. అందుకే మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఎప్పుడు ఉండదు? అబద్ధం ఆడుతుంది. నేను పాపం చేయలేదంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తాను మనం. అప్పుడు ఆయన వాక్యం మనలో ఉండదు అన్నాడు భగవంతుడు. మంచిది. మనం 3 ప్రత్యేకమైన విషయాలు 1-2 వచనాల్లో చూస్తున్నాం. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైన సమర్పించేసుకుంది. అనగా 3: 1 ప్రత్యేకింపబడుట, 2 శుద్ధీకరించబడుట, 3 సమర్పణ. భగవంతునికి సమర్పించుకున్న విధానాన్ని మనం చూస్తాం. మన బ్రతుకుల్లో కూడా ఇలాగే ఉండాలి. యాజ్ ఇట్ ఈజ్గా మనం ప్రత్యేకింపబడాలి. ఫస్ట్ పాయింట్, మనం పాపం నుండి వేరవ్వాలి, అబద్ధాల నుండి వేరవ్వాలి, వ్యభిచారం నుంచి వేరు. నాకు సంబంధం లేదు, అది మునుపుటిది, అది మరలా జ్ఞాపకం చేసుకోకూడదు. అక్కడితో కట్టవాలి, దాన్నే జ్ఞాపకం చేసుకోకూడదు. దాన్ని ఒకసారి విడిచిపెట్టి వచ్చిన తర్వాత కుక్క తన వాంతికి తిరిగినట్లు, అనగా ఒకసారి కక్కేసి కక్కిన కూడు, అనగా పాపం వైపు వెళ్ళకూడదు. రెండవది, కడగబడిన పంది బురదలో దొల్లినట్టు ఒకసారి కడగబడి శుభ్రమైన తర్వాత మరలా వెళ్ళడానికి మనం ఇష్టపడకూడదు. అదో ఇది మట్టిది, బురదగుంటుంది, మట్టి అయిపోతుంది, నా వస్త్రాలు అయ్యో మాసిపోతాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఐగుప్తులో నుండి, అన్య భాష గల జనుల్లో నుండి నాకు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తాను. గొంగళ పురుగు మట్టిలోనే ఉంటుంది, కానీ అది ఎప్పుడు కూడా మట్టి అంటించుకోదు, సెపరేట్గా ఉంటుంది. అలా అంటకుండా అలాగా కాలుతో నడిచి వెళ్తూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా మనం పాపం లేని వారు ఉండాలి. 1 ప్రత్యేకింపబడాలి, 2 శుద్ధీకరించబడాలి, 3వది ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను, అనగా సమర్పణ. మన బ్రతుకు కూడా ఇది నీది ప్రభువా, నా జీవితం నీది. ప్రభు అంటాడు, మీరు క్రీస్తుని మీ హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మీ హృదయాల నిండా నిండి ఉండాలి ఆయన. మీ హృదయాల నుండా ఆయన నిండి ఉండాలి. క్రీస్తు వాక్యం మీ హృదయాల్లో సమృద్ధిగా నివసించాలి. 2, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయాలు ఏలుచుండాలి. ఆయన ఏలాలి, ఆయన సమాధానం వేలాలి. 3వది, ఆయనకు అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట మీరు చేయాలి. ఏం చేసినా ఆయన నామం పేరట చేయాలి. స్తోత్రం ప్రభు. ఉదయకాలన భగవంతుడు ఏ వాక్యానైనా మనం రక్షణకి అన్వయించుకోవాలండి. రక్షణను అనగా నీ ఆత్మ రక్షించబడ్డాని కంటే గొప్పదేమీ లేదండి జీవితంలో. అందుకే దీనికే భగవంతుడు పరలోక రాజ్యంలో ఎప్పుడు సంతోషం కలుగుతుంది? ఎవడైనా ఒక్కడు రక్షించబడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు. స్తోత్రం ప్రభు. తర్వాత ఒక్కసారి ఆయన శక్తి అనగా ఆయన శక్తిని పొందుకోవాలంటే, ఆత్మశక్తిని పొందాలంటే, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలంటే మనం ప్రత్యేకింపబడాలి, శుద్ధీకరించబడాలి, సమర్పణ చేయాలి. 2 వచనాలు. మనం బలం పొందాలి, ఆయన బలాన్ని అనుభవించాలి. మనం ఆయన బలాన్ని మన జీవితాల్లో ఏలాలి. ఇక్కడ తర్వాత చూడండి, ఒక్కసారి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి శక్తిని పొందిన తర్వాత ఆటంకాలు తొలగిపోతాయి. 3వ వచనంలో మనం చూస్తాం. తర్వాత అవకాశాలు దానంతట అవే వస్తాయి. 4వ వచనంలో మనం చూస్తాం. 5, 6వ వచనాల్లో మనం విజయం పొందుతాం, మనం జయిస్తాం. 7, 8లో జనములు నీ మాట ఆలకిస్తాయి. జనములు నీ మాట ఆలకిస్తాయి. చాలా అద్భుతమైనటువంటి సారాంశంతో కూడిన కీర్తనది 114వ కీర్తన.
సముద్రము దానిని చూచి పారిపోయిను, యోర్దాను నది వెనకకి మళ్ళెను. వెనకాలేమో ఫరో సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం, ఆటంకం. వారు అంతకుముందు జరిగిన ప్రక్రియ ఏంటి? ప్రత్యేకింపబడ్డారు. 2, శుద్ధీకరించబడ్డారు, శుచి. 3, సమర్పణ. వారు సమర్పణ. ఆదికాండం 35వ అధ్యాయము 3వ వచనంలో యాకోబు తాను మీలో ఉన్న అసహ్యమైన దాన్ని తీసి పారేయండి అన్నాడు. 1, మిమ్మల్ని మీరు శుచి చేసుకోవాలి. శుచి అనగా మీరు శుభ్రపరచబడాలి. 1 ఏం చేయాలి? మన పాపములను మనం ఒప్పుకోవాలి. తర్వాత యేసు రక్తంలో కడగబడాలి. అప్పుడు మన వస్త్రాలు తెల్లగా అవుతాయట, తల్లతల్లాడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చారు వీరు అంటే, వీరు గొర్రె పిల్ల రక్తంలో. ఏ రక్తం అమ్మా? 7వ అధ్యాయము 14వ వచనంలో వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని. స్తోత్రం ప్రభు. మొదట 35వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు యాకోబు, మీరు భగవంతునికి ఇష్టం లేనిది బయటికి తీసేయండి. బయటికి గంటేయాలి. ఏదైనా భగవంతుని నుంచి నా నుంచి భగవంతునికి దూరం చేస్తుందా? ఏముందో? డబ్బుందా? డబ్బైన ఆశ భగవంతుని నుంచి దూరం చేస్తుంది. వ్యభిచారం తలంపులు, లేదా రకరకాల వ్యసనాలు, అబద్ధాలు, మోసాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, కల్మషం, కపటం, లేదా ఏదైనా కూడా భగవంతుని నుంచి మనం సెపరేట్ చేస్తూ ఉంటే దాన్ని తీసి పారవేయమన్నాడు. నేను ఒక వీడియో పంపించారు ఎవరో నాకు. డోంట్ త్రో అనగా విసిరేయద్దు, విసిరివేయవద్దు అంటే మన జేబులో ఉన్న చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. జేబులో పెట్టుకుని ఎక్కడ వేయాలో అక్కడ వేయండి అంటారు. మన జీవితాల్లో కూడా మన చింత భగవంతుడు ఏమన్నాడు? నీ దగ్గర వేయద్దు, నా మీద పడే. ఉదాహరణకి నీలో ఏ చెత్త ఉందో, ఏ కంపు కొడుతుందో, ఏది అసహ్యంగా ఉందో, ఏది సువాసనని దొంగిలిస్తుందో దాన్ని తీసేసి పారేయి. ఎక్కడ పారేయాలి? నా మీద బయట పారేయద్దు. ఎవడు మృతాడికి చెప్పొద్దు. దాని అర్థం అది. నా మీదవే, మీ చింత అంతా నా మీదవే. నిన్న ఒక సహోదరుడు శ్యామ్ కిరణ్ గారు చక్కని వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. నీ బాధను ఎవరికి చెప్పొద్దు సుమా, నీ బాధ్యతలు ఎవరికి ఇవ్వద్దు సుమా అన్నాడు. నీ బాధలు మనుషులకు చెప్తే వారు వింటారండి. క్రైస్తవులు అయితే ప్రార్థన చేస్తారు, మంచిది. అయితే నీ బాధని బాధ్యతని వేరే వారికి చెప్పుకో. వారు చేయలేరు, ఏం చేయలేరు. నీ బాధ బాధ్యతల్ని ఎవరికి చెప్పాలి? భగవంతునికి చెప్పాలి. ఆయన వినేవాడు, వినే దేవుడు. నీ ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చే దేవుడు. ప్రతి కష్టానికి ఆయనే. సముద్రము దానిని చూచి పారిపోయింది. ఎవరిని చూచి? పరిశుద్ధులు వస్తూ ఉన్నారు. వారు విమోచింపబడినవారు, పాపం నుండి విమోచింపబడ్డారు, ప్రత్యేకింపబడ్డారు, శుద్ధి చేయబడ్డారు. ఇప్పుడు వారు సమర్పించుకుంటున్నారు. వారు ఆయనకు ఒక రాజ్యం అయిపోయింది. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను అనగా ఇప్పుడు మనం చీకట్లోనండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రత్యేకింపబడుట, శుద్ధీకరింపబడుట, సమర్పింపబడుట. మొదటి 2 వచనాలు మనం చూస్తాం. 3వ వచనంలో ఈ దేవుని శక్తిని పొందుకోవడం, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి వారి జీవితాల్లో ఎన్నెన్ని ఫలితాలు దొరుకుతాయో, ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. ఆటంకం సముద్రం, ఆటంకం అక్కడ ఇశ్రాయేలు సైన్యం. అవి యోర్దాను ఎలా దాటాలి?
ఎరుకోకి వెళ్ళాలంటే యోర్దాను దాటాలి. ఇప్పుడు మన ముందరున్న ప్రతి సమస్య ఒక సముద్రం అంత సమస్య ఉంది, సముద్రం అంత అనారోగ్యం ఉంది, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు. భగవంతుడు నీ జీవితంలో నా జీవితంలో మనకు కాకపోతే ఎవరికి వస్తే సమస్య వచ్చినప్పుడే దేవుని శక్తి తెలుస్తుంది. సమస్య వచ్చినప్పుడే మనం ఆయన మీద డిపెండ్ అవుతాం, ఆయన్ని ఆధారం చేసుకుంటాం. లేకపోతే నాకేం తక్కువండి అంటాం. అమ్మా, భగవంతుడు మనల్ని ఆయన మీద ఆధారపడాలని నాకు ఇష్టం. నీ యొక్క జీవితంలో నా జీవితంలో సముద్రం ఉండనివ్వండి, సముద్రం ఉండడం మంచిదే, కానీ జయించిన తర్వాత చాలా సంతోషపడతాం. సముద్రము దానిని చూచి పారిపోయింది, ఈ రక్షణ కార్యాన్ని చూసి పారిపోయింది, దేవుని శక్తిని చూసి పారిపోయింది. అయ్యో, మీరు అబద్ధం ఆడితే వాక్యం మీలో ఉండదు, దేవుని శక్తి మీలో ఉండదు, దేవుని బలం మీలో ఉండదు. ఆత్మ యొక్క శక్తి ఫలితం పొందాలంటే, ఆత్మ యొక్క శక్తిని మనం పొందాలంటే మనం మొట్టమొదటి 3 చూసాం. ప్రత్యేకింపబడాలి, నువ్వు శుద్ధీకరించబడాలి, సెపరేట్ చేయబడాలి, సమర్పించుకోవాలి మన జీవితాన్ని. ఎలా సమర్పించాలన్నాడు? సజీవ యాగంగా. ఒకసారి యాగం అనగా ఆయనకి ఇచ్చేసి మరల వెనక్కి తీసుకోకుండా అంతగా మన దేవునికి సమర్పణ చేసుకోవాలి. అప్పుడు మన జీవితాల్లో ఉన్న ఆటంకాలు, అది సముద్రమైనా ఎర్ర సముద్రమైనా యోర్దాను నదైనా విడిపోవలసిందే. 6.5 చేశాడట, 6 నేల అయిపోయింది. సముద్రం ఎలాగైతే ప్రొటెక్షన్ ఇస్తుంది, గోడల కింద ఉన్నాయి. ఆ పక్కన ఎడం వైపున కుడి వైపున నాకు తెలిసి ఒక 6 ఫీట్ల రోడ్ అయి ఉండొచ్చు, 6 మీటర్ల రోడ్ అయి ఉండొచ్చు. అంత పెద్ద మైదానం అంటే ఎలా ఉంటుందమ్మా? పెద్దగా ఉంటుంది. అంతగా విడిపోయింది సముద్రం. విడిపోయి ఎడం వైపున కుడి వైపున గోడల్లాగా ఏర్పడింది. యోర్దాను అన్నది సర్వలోకనాథుని నివాస స్థలమైన ఆ నిబంధన మందసాన్ని మోయించిన యాజకుల అరకాళ్ళు ఆ యోర్దాను నది తాకిన వెంటనే ఏమైందమ్మా? యోర్దాను నది ఆగిపోయింది. ఆ వెనకాల గొట్టులు పైకి పొర్లుకుంటూ వెళ్ళిపోయింది. వెనకంగా మళ్ళింది, వెనక్కి రివర్స్ వెళ్ళింది. అద్భుతం. ఇది జరగడానికి కారణం ఏంటో తెలుసా? ప్రత్యేకింపబడ్డ, శుద్ధీకరింపబడ్డ సమర్పణ జీవితం. మన జీవితాల్లో కూడా మన ఆటంకాలు తొలగాలంటే మనం భగవంతునికి, ఆయన చేతులు కొరచు కాలేదమ్మా, ఆయన చెవులు మందం కాలేదు. నీ ప్రార్థన విననారికి విన్నట్లు ఆయన తన చెవులు మందం చేసుకోవాలి, దళసరేవు కాలేదు. అనిచ్చే దేవుడు, నిన్ను హింసించే దేవుడు కాదు. నీ నుంచి ఏం ఆశించడు. ఆయన నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. భగవంతుడు తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారమ్మా? మీరు సంతోషంగా ఉండండిరా, అంతే చాలు, మీరు శుభ్రంగా బ్రతకండి, మాకేమి ఇవ్వద్దు, మీరు ఏ గొడవ గుందు లేకుండా, మీరు మీ జీవితాలు అల్లరి కాకుండా, అవమానకరంగా ఉండకుండా, మీరు ఆ గొడవలు పడద్దు, సంతోషంగా ఉండండి, కలిగిన దాంతో ఉండండి, మంచిగా, మాకేం పెట్టద్దు అంటారు తల్లిదండ్రులు. భగవంతుడు కూడా ఈ ఉదయకాలన మీరు నాకేమి ఇవ్వక్కర్లేదు, మీరు ప్రత్యేకింపబడండి, శుద్ధీకరించబడండి, సమర్పణ చేసుకోండి చాలు. అప్పుడు ఆటంకాలు తొలగిపోతాయి. అప్పుడు అవకాశాలు వాటంతట అవే ఎర్ర సముద్రం విడిపోయినట్టు అదే దారిస్తుంది. ఏ ఆటంకం అనుకున్నారో అదే వారు వెళ్ళడానికి, ఏ ఆటంకం అనుకున్నారో అదే శత్రువు నుంచి రక్షిస్తుంది. ఒక మేఘం వస్తుంది, ఆ మేఘాన్ని మధ్యలో పెట్టాడు భగవంతుడు. వీరికేమో వెలిగిస్తుంది, వారికేమో చీకటిస్తుంది. శత్రువుని సంహరిస్తుంది ఆ మేఘం కదమ్మా. ఏమంటున్నాడు? ఆ మేఘం వీరికేమో వెలుగు, వారికి చీకటి సెపరేట్ చేస్తుంది. పక్కపక్కనే ఉన్నారు. వారికి చిమ్మ చీకటి వచ్చింది. చిమ్మని చీకటి అంటే చేతికి తెలివినంత, చేతికి తెలుస్తుందంట చీకటి. ఇలాగా చేయి పెడితే నీళ్ళు ఎలా కదిలితే అలా కదులుతుందంట మేఘం. అంత దిట్టమైన ఆ చీకటిని వారికి ఇచ్చాడు ఐగుప్తీయులకి. వీరికి వెలుగు.
అక్కడేమో బాధలు ఉన్నాయి, ఇక్కడేమో. వారు సెపరేట్ చేయబడ్డారు. వారి ఇల్లులు ఆ పస్కా వధువు యొక్క ఇండికేషన్స్, ఐడెంటిఫికేషన్. అడ్డు కమ్ములకి నిలువు కమ్ములకి ఆ రక్తం హిస్సోపుతో పూయబడింది. సంహార దూత నడిచి వస్తుంది, ప్రతి ఇంటిని చూసేస్తుంది. ఏ ఇంటి మీద అయితే ఆ యొక్క అడ్డు పలకల మీద నిలువు పలకల మీద ఆ పస్కా వధువు యొక్క ముద్ర లేదో, ఆ ఐగుప్తు ప్రతి ఇల్లు ఫరో మొదలుకొని అది ఎవరు ముందు పుట్టారో వారందరూ సంహరించబడ్డారు ఆ రాత్రి. వారింట్లో ఘోష, వీరింట్లో సంతోషం. కారణం వారు ప్రత్యేకింపబడినవారు, శుద్ధీకరించబడినవారు, భగవంతునికి సమర్పణ చేసుకున్నటువంటి వారు. అంతే సూత్రం. దానంతటి అదే ఆటంకాలు తొలగిపోయాయి. 3వ వచనంలో సముద్రము దానిని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనకకి మళ్ళిందట, వెనక్కి వెళ్ళిపోయింది, రివర్స్ వెళ్తుంది. ఏదైతే నీకు ఆటంకంగా ఉందో అదే నీకు దారిస్తాడు, అదే దారి చూపిస్తాడు దేవుడు. దారి చూపిస్తాడని చిన్నపిల్లలు భలే పాట పడతారు. అవును, ఆయనే దారి చూపిస్తాడు. మార్గము చూపము ప్రభువా అని గొప్ప పాట ఉంటుంది. ఆయన మార్గాన్ని చూపించే దేవుడు. మూతపడిపోయిన ఈ సమస్యకి, ప్రశ్నకి అర్థం కావట్లేదు. మనం మౌళ్ళు కావాలండి. మన హృదయాలు మెత్తనిగా కావాలి. మన జీవితాల్లో ఈ లోకంలో మనదే అవుతుంది. అది మనం ఏమనుకుంటాం, మనది కాకుండా పోతుందేమో. దానివల్ల సంబంధాలు కోల్పోతాయి, ఆస్తుల గురించి తగాదాలు ఉంటాయి, ఇల్లుల గురించి తగాదాలు ఉంటాయి. మనం కలిసి అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళే కలిసి ఉండడానికి ఇష్టపడని జీవితాలు ఇవి. అందుకే భగవంతుడు ఉదయకాలన ఆయన యొక్క మనకి శక్తి రావాలంటే, ఆయన బలం రావాలంటే, మన బలం పొందుకోవాలంటే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సముద్రం దాన్ని చూచి పారిపోతుంది. పరిశుద్ధత వస్తూ ఉంటే పాపం పారిపోతుంది. మీరు చూడండి, ఆశ్చర్యకరమైన తన వెలుగు యేసు క్రీస్తు వారి వాక్యం అంటే వెలుగు. ఆ వాక్యం వచ్చినప్పుడు పాపం దానంతట అదే పారిపోతుంది, ఆటంకాలు దానంతట. అందుకే భగవంతుడు ఏం చెప్తారంటే, మీ హృదయాల్లో క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఎక్కడ ఖాళీ ఉంచకూడదు, మొత్తం వాక్యంతో నించుకోండి. మాట కానీ, మాట చేత కానీ, క్రియ చేత కానీ మీరు ఏం చేసినా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చేయండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. సముద్రము దానిని చూచి పారిపోయిను, యోర్దాను నది వెనక్కి మళ్ళిపోయిందట. కొండలు పొట్టేలు వలను, గుట్టలు గొర్రె పిల్లల వలను గొంతులు వేస్తున్నాయి. కొండలు ఎలా గొంతులు వేస్తున్నాయమ్మా? పొట్టేళ్ళ వలను, గుట్టలు గొర్రె పిల్లల వలను గొంతులు వేస్తూ ఉన్నాయి. ఎందుకు? పరిశుద్ధులు వస్తూ ఉంటాయి, ప్రత్యేకింపబడిన వారు, శుద్ధీకరించబడిన వారు, సమర్పణ చేసుకున్నటువంటి వారు వస్తూ ఉంటే గొంతులు వేస్తూ ఉన్నాయి. అవకాశం చూడండి, అదే ఏదైతే మూతపడిపోయిందని అనుకున్న మూతేసిందో అదే మార్గం చూపించింది. తర్వాత 5వ వచనంలో, సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించును, యోర్దాను నీ వెనకకు మల్లుటకు నీకేమి తటస్థించినది. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఎందుకు నువ్వు సముద్రమా నువ్వెందుకు అటు ఇటు విడిపోయి పారిపోతూ ఉన్నావు? కారణం ఏంటో తెలుసమ్మా? దేవుని శక్తి ఇది. దేవుని శక్తిని పొందుకున్న బిడ్డలు ఆయన వాక్యం ఎత్తిపెట్టాడు, కర్ర ఎత్తిపెట్టాడు. కర్ర ఏమన్నాడు? మీ పిల్లల్ని బెత్తంతో కొట్టాలి మీరు. బెత్తమనగా కర్ర. మన కుటుంబం బాగుండాలంటే నిన్న వాక్యం చెప్తుంటే చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే నేనేం చెప్పానంటే, నెహమ్యా గారు ఒక కర్ర పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఇదిగో ఆ కర్ర అంటే భయపడతారు. కర్ర అనగా వాక్యం. బెత్తం అంటే ఏంటమ్మా? వాక్యం. నీ బిడ్డల్ని బెత్తంతో కొట్టాలి. వాడు చావకూడినట్లు బెత్తంతో కొట్టు. ఏం చచ్చిపడాడు, బెత్తంతో కొట్టాలి. అల్లరి చేస్తున్నప్పుడు పిల్లల్ని గద్దించాలి. దాని అర్థం ఏంటి తెలుసా? మన జీవితాల్లో
మన అల్లరి పాలవుతుంటే మన వాక్యంతో గద్దెంపబడాలి. వాక్యము సమృద్ధిగా నివసించాలి జీవితాలు. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం ధరించుకోవాలి. ఎవడైనా తనకు హాని చేశాడని అనుకుంటే ఒకని ఎడల ఒకటి సహించాలి, ఒకరినొకరు క్షమించాలి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరు కూడా క్షమించుకోవాలి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకోవాలి అన్నాడు. సముద్రమా, నువ్వు పారిపోవడానికి నీకేం తటస్థించి నేను ఎందుకు పారిపోతానో? ఎందుకు పారిపోతున్నాడంటే దేవుని శక్తిని, దేవుని బలాన్ని పొందుకున్నవాడు వస్తూ ఉన్నాడు. దేవుని బలాన్ని పొందుకున్నవాడు వస్తూ ఉన్నాడు అక్కడికి. ఆయన కర్రెత్తాడు, వాక్యం ఎత్తి పట్టాడు. వాక్యముని ఎత్తుకొని పట్టుకొని అది సముద్రం అగాధ జలాల లోతులంట ఎంత లోతుందో అది విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా వీడియో తీస్తే ఎంత బాగున్నో, అసలు దానికి ఉన్న లైక్స్ దేనికి ఉండవు, దానికి ఉన్న వ్యూస్ దేనికి ఉండవు. భగవంతుడు ఆ ఆటంకాన్ని, సముద్రమా నువ్వు పారిపోవడానికి నీకేం తటస్థించింది? క్వశ్చన్ మార్క్. ఆన్సర్ ఏం చెప్పాలి మనం? పరిశుద్ధుడు వస్తున్నాడు అక్కడికి. అది పరిశుద్ధుడు అనగా దేవుని శక్తిని పొందుకున్నవాడు, ఆత్మలో శక్తితో నింపబడినవాడు. యోర్దాను నువ్వు వెనక్కి మళ్ళడానికి కారణం ఏంటి? సర్వలోకనాథుని నివాస స్థలమైన నిబంధన మందసం మోయిచున్న వారి అరకాళ్ళు యోర్దాను నది నీళ్లు తాకాయి. పరిశుద్ధత ముందు ఏ ఆటంకం నిలబడదు. ఆత్మలో శక్తి పొందుకున్నవాడు వాడు తప్పకుండా జయమవుతుంది. వాడే బాధపడొచ్చమ్మా. వాడు ముందర మహాసముద్రం వచ్చి పడింది. అది ఎర్ర సముద్రం మీద సమస్య ఉంది. సమస్యలు లేవు, సాఫీగా జరిగిపోద్దని ఎవరు అనరు. క్రైస్తవ జీవితం శ్రమతో కూడిన జీవితం, ఇరుకు మార్గం ఇది. పరుపులుండవు, ఏసీలుండవు, చెమట కార్చవలసిందే. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసము కలవు. కానీ మనిషి కుమారుడు తల వాల్చుకున్నట్టుకు కొంచెమైన స్థలం లేదు ఆయనకి. అన్నీ విడిచిపెట్టి తనను ఎలా తగ్గించుకున్నాడో తెలుసా? సిలువ మరణం పొందినంతగా. ఎక్కడి వరకు వచ్చాడమ్మా? సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అదే కారణం పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, పాతాళంలో కానీ ఎక్కడైనా ప్రతి మోకాలు ఆయన ముందర బెండవలసిందే. ఆయన చేసిన పని ఏంటి? ఆయన చేసిన పని సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టాడు, నీలా ఉన్నాడు. నక్కలకు బొరియలు, వాటికి నివాసాలు ఉన్నాయి. నక్కలకు బొరియలు ఉన్నాయి. బొరియా అనగా నివాసం. నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. కానీ మనుషు కుమారుడికి సాయంత్రం అయితే ఎక్కడ పడుకోవాలి? అడవుల్లోని, కొండల్లోని, గుట్టల్లోని, రాళ్ళల్లో. కొంచెం కూడా స్థలం లేదు. జగమంతా ఆయనదే. నివసించడానికి కొంచెమైన స్థలం లేదు. ఈరోజు భగవంతుడు అంటాడు, ఆయా వాక్యము మీ హృదయములో సమృద్ధిగా నివసింపచేయాలి. నువ్వు స్థలం ఇస్తావా? నా ఇంట్లో ఆయనకి స్థలం ఉందా? నా హృదయంలో ఆయనకి స్థలం ఉందా? లేదా ఇంకా ఆయనకి ఇల్లు లేని వాడిగానే మనం బయట నిలబెడుతున్నాము? ఎన్ని మార్లు తలుపు తట్టి హృదయమనెడు తలుపు నొద్ద, ఎంత అద్భుతమైనటువంటి పాట. ఆయన హృదయం దగ్గరికి వచ్చి తలుపు కొడుతూ ఉంటాడు. తలుపు తీస్తావా? నువ్వు నివసించడానికి, నిబంధన మందస్యంగా ఉండడానికి ఆయనకు తలుపు తెరుస్తావా? కొండలారా మీరు పొట్టేలు వలను, గుట్టలారా మీరు గొర్రె పిల్లవలను గొంతులు వేయుటకు మీకేం సంభవించింది? ఏం సంభవించిందంటే ఆత్మకార్యం. ప్రత్యేకింపబడ్డారు, శుద్ధీకరించబడ్డారు, సమర్పణ చేయబడ్డారు. మనం 5-6 వచనంలో మన విజేతలం, మనం విజయం పొందుకున్నాం.
మీకేం సంభవించింది? మేము విజయస్తున్నాం. ఇప్పుడు విజయం, క్రీస్తు విజయం, యేసు నామములో విజయం, యేసు నామములో ఆరోగ్యం, యేసు నామములో ప్రతి బంధకాల నుంచి విడుదల, పాపము నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, అనారోగ్యం నుంచి విడుదల, ప్రతి ఆయాసం నుంచి విడుదల, అసమాధానం నుంచి విడుదల. భార్యాభర్తల సంబంధాన్ని ఆయనే కట్టువాడు, ఆయనే కట్టువాడు. యెరూషలేమును కట్టువాడు ఆయనే, యెరూషలేమును కట్టువాడు. నీ జీవితాన్ని కట్టేవాడు ఆయనే, నీ కుటుంబాన్ని కట్టేవాడు ఆయనే. వాక్యం అదే చెప్తుంది. ఏంటి ఇంత సంబరపడిపోతున్నావు? ఏంటి ఇంత ఎంజాయ్? అవును, నేను ఈరోజు నా పరీక్ష పాస్ అయ్యాను. ఈరోజు నేను మంచి రిజల్ట్స్ వచ్చింది. భగవంతుడు నాకు రిజల్ట్స్ ఇచ్చాడు. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నీ వెనకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? నన్ను నిలబెట్టడానికి నేను చేసింది ఏమీ లేదండి. నేను నా నోటితో యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నాను, విశ్వసించాను. నా నీతి కాదు, నా నీతి మురుగుడ్డల కంటే దరిద్రంగా ఉంది. ఆయన నామం నేను విశ్వసించిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు గనుక మీ ప్రతి పాపాన్ని ఆయన క్షమించాడు. ఆయన రక్తంలో నన్ను ముంచాడు, నన్ను తెల్లగా చేశాడు. మన విజేతలం. నేను విజయం పొందుకున్నాను. సముద్రమా, నువ్వు పారిపోవటకు నీకేమో తటస్థించినది? ఎందుకు వెళ్ళిపోతున్నావు దూరంగా? యోర్దాను ఎందుకు? ఆ యొక్క సర్వలోకనాథుడు నివసించి ఆ నిబంధన మందస్థానం మోస్తున్న అరకాళ్ళు ముట్టుకోగానే ఎందుకు? ఆయన సన్నిధిలో పర్వతాలు మైను వలె కరిగిపోతున్నాయట. మైనము వలె కరిగిపోతున్నాయి. ఎందుకు మైను వలె కరిగిపోతున్నాయి? ఎందుకు విజయం వస్తుందంటే వీడు పరిశుద్ధుడయ్యాడు, విశ్వాస అయ్యాడు. ఏమంటారమ్మా? ఏమేమి పేర్లు? క్రైస్తవులయ్యా వీరు, 2 దేవుని బిడ్డలయ్యా, 3 ఆత్మీయులయ్యా, విశ్వాసులు, ఇంకా దేవుని నమ్ముకున్న వారు, రకరకాల పేర్లు పెడతారు. వాడికి తప్పకుండా విజయం, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలరు, రాజ్య వారసుడుగా. ఇక్కడ కూడా ఇదేంటి? వీరికి ఎంత విశ్వాసం ఏంటి? వీరు ఎప్పుడు రోగాలతో బాధపడతారు, అప్పులతో బాధపడతారు, అయినా కూడా ఆయన విడిచిపెట్టరు. ఏముంది ఈయనలో? ఈ గొప్పతనం ఏంటి? ఎలా విజయం? 430 సంవత్సరాల బానిసత్వం, కఠినమైన బాధ, శ్రమ. ఈరోజున మన మోకాళ్ళ జీవితం ఉండొచ్చు, కఠినమైన ఉపవాసాలు ఉండొచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు. కానీ ఏదొచ్చినా కూడా ఆయన విడిచిపెట్టకుండా ఆయన ఎక్కడి నుంచండి ఈ విశ్వాసం వీరికి? ఆయన బాధపడుతున్నారు, అయినా కూడా ఆయన పట్ల నమ్మకం ఏంటి? ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఎందుకు బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు? మన విజేతలం, విజయం మనదే. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ముళ్ళుని విరిచేశాడు ఆయన. మరణాన్ని జయించిన దేవుడు, మరణం మీద విజయం, మనకి మరణాన్ని మీద విజయం ఇస్తున్నాడు దేవుడు. ఇక మీదట నువ్వు ఏడవడానికి వీల్లేదు. నీ కనుల ప్రతి బాష్ప బిందువు తుడిచిపెట్టబడింది. ఆయనే తుడిచివేశాడు. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేశాడు. మరణం ఇక ఉండదు, దుఃఖమైన, ఏడుపైన, వేదనైనా ఉండనే ఉండదు. స్తోత్రం. ఆయన చాలా ఎంత అద్భుతంగా. ఆ పట్టణం ప్రాకారం అట సూర్యకాంతములతో కట్టబడింది. పట్టణం స్వచ్ఛమగ స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉంది సుమా. ఆ పట్టణ ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉందట. స్తోత్రం ప్రభు. దాని 12 గుమ్మములు, 12 ముత్యాలు, ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉందట. పట్టణ రాజవీధి శుద్ధ సువర్ణమే, స్వచ్ఛమైన స్ఫటికమును పోలినది. దానిలో ఏ దేవాలయంను నాకు కనబడలేదు, ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అని దేవుడకు ప్రభువే ఆ గొర్రెపిల్ల దానికి దేవాలయమే ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తూ ఉంది. గొర్రె పిల్లయే, గొర్రె పిల్లయే, గొర్రె పిల్లయే దానికి దీపం. అందుకే ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమేది కూడా, అసహ్యమైన దాన్ని జరిగించేవాడు,
అబద్ధమైన దానిని జరిగించేవాడు దానిలో ప్రవేశించడు. ఓ సముద్రమా, నీ పారిపోవడానికి నీకేం తటస్థించింది? యోర్దాను, నీ వెనకకి మళ్ళడానికి నీకేం తటస్థించింది? కొండలారా, మీరు పొట్టేలు వలను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లవలను గంతులు వేయడానికి మీకేం తటస్థించిందంటే ఈరోజు పరిశుద్ధత తటస్థించింది. పరిశుద్ధుడు మాత్రమే విజయాన్ని పొందుకోగలడు. ఆయన నామాన్ని ఎందరూ అంగీకరించారు వారందరికీ దేవుని కుమారులు ఆగుటకు ఆయన అధికారం అధికారం ఇచ్చాడని. గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డ వారే, ఆయన జీవగ్రంథము వ్రాయబడిన వారే. 7వ వచనం, జనములట నీ మాట ఆలకిస్తారట, నిన్ను ఇష్టపడతారు. భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకుము. పరిశుద్ధుని చూస్తే అనేకులు నిన్ను చూసి భయపడతారండి. పరిశుద్ధతను చూస్తే పాపానికి భయం ఉండాలి. వెలుగును చూసి పారిపోవాలి, వనకాలి. అందుకే ఆనాటి చివరి వచనంలో ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముకు రాతి బండను నీటి ఊటలుగా చేయవాడు. ఆయన బండ ఎవరమ్మా? ఆయనే. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఏమాత్రపు దానివి నువ్వు? నీ శక్తి ఎంత? పరిశుద్ధుడు వెళ్తూ ఉంటే ఎర్ర సముద్రం చీలిపోలేదు, యోర్దాను వెనక మళ్ళీపోలేదు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఏమాత్రపు దానం? నువ్వు అనుకుంటున్నావేమో ఇది మా శక్తి కాదు, ఆత్మ ద్వారానే ఇది జరుగుతూ ఉంది. ఆత్మ, నా సొంత బలం, నా సొంత జ్ఞానం నువ్వు అనుకోవచ్చు. కాదు, ఆత్మ చేత మనం జయించగలం, ఆత్మను పొందుకోగలం. పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని పొందుకుని వస్తూ ఉన్నాడు. ఆయన బండను నీటి మడుగ్గాను, ఆ బండ క్రీస్తే. ఎక్కడ చూస్తావమ్మా? 10వ అధ్యాయం 4వ వచనం, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. సహోదరులారా, 1 నుంచి చదువుతాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘం కింద నడిచారు, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారట. ఎవరు వస్తున్నారమ్మా? ఎవరు వెంబడిస్తున్నారు? మీరు గమనించారా? ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగుతున్నారు. ఆ బండ క్రీస్తే. ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయగలరు. అందుకే జీవితంలో మీరు ఊరెడు బుగ్గ అన్నాడు భగవంతుడు. ఇదిగో నన్ను ఆశ్రయించినటువంటి వాడు ఎప్పుడు దప్పుకొనడు, వాడి కడుపులో నుండి జీవజల నదులు పారుతాయట. ఏ పారుతాయమ్మా? జీవజల నదులు పారుతాయి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాలన నీతో నాతో నా మటుకు నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. ఇక్కడ భగవంతుడు అన్నాడు కదా, నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు తప్పుకొనడు, నేను వానికిచ్చి నీళ్ళు నిత్య జీవమునికే, వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండినని ఆమెతో చెప్తున్నాడు. 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ. నేను ఇచ్చి నీళ్ళు తాగువాడు ఎప్పుడు తప్పుకొనడు. ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఆయన బండను నీటి మడుగ్గాను, చెక్కుముకు రాతి బండను నీటి ఊటలుగాను చేయడు. ఇది బలమిచ్చే కీర్తన. మనం 114వ కీర్తన చాలా చక్కగా నా మటుకు నాకు పరిశుద్ధాత్మదేవుడు నేను మధ్యలో ఇవి ఎక్కడి నుంచి దొరుకుతాయంటే నేను వింటూ ఉంటానమ్మా. విన్నటువంటి కొన్ని సంగతులు మీకు చెప్తాను. ఇవి నా మట్టుకి పరిశుద్ధాత్మదేవుడు పైనుంచి దిగి ఇచ్చిన మాటలు కాదు. ఆయనే వాక్యంలో నుంచి మనం వెతుక్కుని విని సంగ్రహించి దాని సారాంశాన్ని రాబట్టుకోవడమే.
మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు, వాక్యం చేత బలపరుస్తాడు. నాకు ఇష్టమైనది ఆ వాక్యం మీ హృదయాల్లో సమృద్ధిగా ఉండాలి. వాక్యం సమృద్ధిగా ఉంటే మన జీవితాల క్రమం వస్తుంది. ఆయనకి ఇష్టమైనది క్రమం, ఆయనకి ఇష్టమైనది క్రమం. ఏ సమయంలో లేవాలి, ఏ సమయంలో వాక్యం చెప్పాలి, ఏ సమయంలో ప్రార్థన చేయాలి, ఏ సమయంలో ఆరాధన చేయాలి, ఏ సమయంలో పాటలు పాడాలి, ఏ సమయంలో సాక్ష్యం చెప్పాలి. మన జీవితంలో ఎప్పుడు లేవాలి, ఎప్పుడు బ్రష్ చేయాలి, ఎప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఎప్పుడు ఉద్యోగాన్ని బయలుదేరాలి, ఎప్పుడు అన్నీ క్రమంగా ఉంటాయి. 5,000 మందికి ఎలాగొచ్చే ఇంత భోజనం? క్రమం అది. 55 మందిగా 100 మందిగా పంక్తులుగా కూర్చోబెట్టాడు. పంక్తులుగా పచ్చిక బయళ్ళ మీద చక్కగా పంక్తులుగా క్రమంగా కూర్చున్నారు. భగవంతుడు ఆశీర్వదించింది ఇచ్చాడు. వారు 12 గంపలు మిగిలిపోయినాయంట. ఒక్క ముక్క కూడా పడేయడానికి వీళ్ళు. క్రమం ఉండాలి. ఎక్కువ ఉండేసి చెత్తపుట్ల పడేయకూడదు. ఆయన ఇచ్చింది ఆయనది. అందుకే భోజనాన్ని పడేయకూడదు. భగవంతుడి క్రమంగా ఉండాలి మీ జీవితంలో. మీకు ఎక్కువ, అందుకేమన్నాడు ఆగురు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దయ్యా. ఎక్కువైతే ఎవడంటాను, యెహోవా ఎవడంటానేమో. తక్కువైతే దొంగనయ్యి దేవుని నామాన్ని తగినంత నాకు తగినంత. క్రమమైన జీవితం. అత్యాశ ఉండకూడదు మనలో. అత్యాశ ఉంటే మనం ఆత్మతో నింపబడలేం. ఆత్మతో నింపబడకపోతే ప్రత్యేకింపబడలేం. శుద్ధి చేయలేకపో, సమర్పణ అనేది ఉండదు మన జీవితంలో. అప్పుడు ఆత్మ నుంచి వచ్చే ఫలాన్ని మనం పొందలేం. ఆత్మఫలాలు. ఆత్మఫలం అంటే గలతీ రాసిన పత్రికలో ఉంటుంది. ఆత్మఫలం మంచిదే, కానీ మన జీవితాల ఫలితం కలగాలంటే ఆటంకాలు తొలగిపోవాలి. అవకాశాలు దానంతట అవే వెతుక్కుంటూ రావాలి. మనం విజేతలుగా నిలవబడాలి. జనములు మన మాట రాజు పరిపాలిస్తుంటే ఆ రోజున అన్నాడు యోసేపుతో, నీ అనుమతి లేకుండా ఎవరు కూడా ఒక చెయ్యి ఎత్తడానికి వీలేదు, కాలు ఎత్తడానికి వీలేదు. నువ్వు ఫైనల్. మనల్ని ఉన్నతమైన స్థానంలో ఆయన నమ్ముకున్నటువంటి వారిని తలగా ఉంచుతాడు, ఆయన తోగ్గా ఉంచడు. భగవంతుడు అట్టి కృపని, అట్టి ఆత్మను నీకు నాకు ఆయన అనుగ్రహించిన గాక. పరిశుద్ధ వాక్యమును మన హృదయాల్లో సమృద్ధిగా, పూర్తిగా, కంప్లీట్గా చెత్తను బయటికి గింటేసి అంతగా మన యాంగ్జైటీస్, మన చింతలన్నీ ఆయన మీద వేయమని, మన బాధలు ఆయన మీద మిగిలిన నేను చూసుకుంటానన్నాడు భగవంతుడు. గాడ్ బ్లెస్ యూ అమ్మా.